హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి మల్బరీ సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. మల్బరీ సిల్క్ శారీస్ ఇంకా అంటే చాలామంది అడుగుతూనే ఉన్నారండి. ఇవైతే కొన్ని మనకి స్టాక్ వచ్చిందండి, ఒక 30 శారీస్ అయితే ఉన్నాయి. ఇక ఈ శారీస్ అంటే కంటిన్యూగా తీసుకుంటున్నారండి, చాలా బాగుంటున్నాయండి. ఇప్పుడు నేను వేర్ చేసుకుంది కూడా సేమ్ మల్బరీ సిల్క్ శారీ అనండి. ఇది వాష్ కూడా అయిపోయిందండి, వాష్ అయ్యి ఐరన్ చేసుకున్నానండి. చాలా బాగుందండి. క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది, సింపుల్గా ఉంది. ఇక ఈ శారీ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీ చూసేద్దామండి. ఇక శారీ చూసేద్దామండి. ఈ మల్బరీ సిల్క్ శారీస్ అండి. ఇవి ఎప్పుడు మనం అంటే కంటిన్యూషన్ మనం పెడుతున్న శారీసేనండి. ఇది వచ్చేసరికి మనకి గ్రీన్కి వైలెట్ కలర్ వచ్చిందండి. ఇవి ప్రమిదల్ డిజైన్ వచ్చిందండి. పళ్ళు మొత్తం ప్రమిదల్ డిజైన్ వస్తుంది. ఇది శారీ మొత్తం వచ్చేసరికి ఇలా ఉంటుందండి ప్రింటు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది వైలెట్ కలర్కి గ్రీన్ బార్డర్ వస్తుంది. ఇది ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి. శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇట్లా ఇట్లా కింద కొంచెం ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చేసి ఇట్లా బోర్డర్లో ఫ్లవర్ బంచెస్ వచ్చి ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ వస్తాయండి. ఇది ప్రమిదల్ డిజైన్లో ప్రమిదలు వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు 2 ఇంచెస్ జరీ బార్డర్ వస్తుందండి. చిన్న చిన్న పార్టీస్కి కూడా మనం వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. శారీ లెంత్ చాలా హైట్ ఉంటుందండి. కొన్ని శారీస్ అయితే కొన్ని అంచులను బట్టి కొంచెం తగ్గుతుంది. లెంత్ విత్ మాత్రం చాలా బాగుంటాయి. వాష్ కేర్ వచ్చేసరికి మనం ఫస్ట్ వాష్ వచ్చేసరికి మామూలు నార్మల్ వాష్ వాటర్ వాష్ చేసుకొని నెక్స్ట్ మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి. మనకి డ్రై వాష్ అవసరం లేదండి శారీస్. ఇది శారీ ఇది వచ్చేసరికి గ్రీన్లోనే అంటే సేమ్ కాంబినేషన్ అండి. మనకు ప్రింట్సే మారుతాయి చూసుకోండి. ఇది ఒక ప్రింట్ అండి, గ్రీను వైలెట్ కలర్కి ప్రింట్ మారుతుందండి. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ ఇది 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 వచ్చేసరికి మనకి మొత్తం పెద్ద పెద్ద బ్లాక్స్ వచ్చినాయండి. శారీ వచ్చేసరికి మనకి కొంచెం పెద్ద బ్లాక్స్ వస్తాయి అన్నమాట. కొంచెం అంటే ప్రింట్స్ చూసుకొని కాంబినేషన్ అయితే సేమ్ కాంబినేషనేనండి. ఇది ప్రింట్ వచ్చేసరికి మనకి పెద్ద బ్లాక్స్ వచ్చి ఇవి వచ్చేసేసరికి మనకి పిచ్చుకలో ఏదో వచ్చినాయండి. ఇది శారీ వచ్చేసరికి ఇదండి. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది సేమ్ గ్రీన్ కాంబినేషన్ అండి. గ్రీన్ కాంబినేషన్లోనే మనకు కొన్ని కొన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. ప్రింట్స్ని చూసి తీసుకోండి మీకు కావాల్సిన ప్రింట్. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు పార్ట్ వస్తుందండి. శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఇలా డిజైన్ వస్తుంది, కొంచెం క్రాస్ డిజైన్ లాగా వస్తుంది, ఇలాగ వస్తుంది అన్నమాట. క్రాస్ డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజు. ఈ బోర్డర్లో వచ్చేసరికి మనకి ఇవి గుర్రాలు ఏదో ఉన్నాయండి, గుర్రాలే అనుకుంటా. ఇవి వచ్చేసరికి ఇవి చూసుకొని తీసుకోండి. ఇది శారీ మామూలుగా మొత్తం కలర్ కాంబినేషన్ అయితే సేమ్ అండి, మనకి డిజైనే మారుతుంది అన్నమాట. ఇది వచ్చేసరికి ఈ సేమ్ కలర్ కాంబినేషనే. ఇది ఒక డిజైన్ అండి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. ఇవి మనకి వాష్ అయినాక చాలా స్మూత్ వస్తుందండి. మనకి చాలా బాగా ఎక్కువగా గంజి పెడతారు, కర్ర రోలింగ్ చేయిస్తారండి. కొన్ని అయితే మిషన్ రోలింగ్ అయితే మనకు స్మూత్గా ఉంటాయి. కర్ర రోలింగ్ చేసినప్పుడు కొంచెం మనకి బాగా గట్టిగా ఉంటాయండి శారీస్. ఒక్కసారి వాష్ అయితే మాత్రం మీకు ఫాలింగ్ వస్తుందండి. మెటీరియల్ వచ్చేసరికి మనకి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. అందుకని కొన్ని స్టిఫ్గా ఉంటాయండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు చూసుకోండి. వచ్చేసరికి మనకి రివర్స్ కాంబినేషన్ అండి. అది గ్రీన్కి వైలెట్ కదా, ఇది వైలెట్కి గ్రీన్ వస్తుంది అనమాట. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. దీనికి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ అండి. ఇది రివర్స్ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకు బార్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో అది బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి 2100 ఫ్రీ షిప్పింగ్ అండి. శారీ ప్రైస్ 2100, సేమ్ కలర్ కాంబినేషన్ అండి, డిజైన్ మారుతుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ ఉంటుందండి.
మనకి బ్లౌజెస్ గ్రీనే వస్తాయండి, సేమ్ గ్రీనే వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. సేమ్ కలర్ కాంబినేషనే, కొంచెం డిజైన్స్ మారుతాయి అంతే. ఆ డిజైన్స్ చూసి తీసుకోండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. సేమ్ కలర్ కాంబినేషన్ అండి, డిజైనే మారుతుంది. ఈ 6 శారీస్ కూడా సేమ్ 3 ఒకటి, ఈ 3 ఒకటి ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ వస్తుందండి. ఇది ఇలాగ గ్రీన్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఇదొకటండి, ఇదొక డిజైన్ అనమాట. ఇది ఎట్లా ఉంది డిజైన్ వచ్చేసరికి, ఇది డిజైన్ వచ్చేసరికి ఇది ఇలా వచ్చిందండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం బ్లూ, అదే లాంటి నెమలికంఠం బ్లూ లాగా ఆ కలర్కి ఈ కలర్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఈ కలరే వస్తుందండి. బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది. మనకు బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది కొంచెం లైట్ కలర్ వస్తుంది. ఇది ఇలా కలర్. ఇప్పుడు వచ్చేసరికి మనకి రాణి పింక్ కలర్ అండి. రాణి పింక్ టమాటా పింక్ కలర్ అండి. టమాటా పింక్కి మంచి ఈ ప్రింట్, పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా నెమళ్ళ ప్రింట్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది వస్తుంది. ఇది బ్లాక్. బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి. శారీ మాత్రం సూపర్గా ఉందండి. ఇది ఇలా ఉంటుంది ప్రింట్ వచ్చేసరికి. కలర్ బాగుందండి, మంచి టమాటా పింక్ అంటే రాణి పింకు, టమాటా పింక్ అంటే డార్క్ మంచి కలర్. అయితే టమాటా పింక్ అనవచ్చు, లేకపోతే రాణి పింక్లో అదొక కలర్ అని అట్లా ఉందండి. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది ఒకటండి, సేమ్ కలర్ కాంబినేషనే, ప్రింట్స్ మారుతాయండి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది నేవీ బ్లూ అండి. అది వచ్చేసరికి బ్లాక్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి బ్లూ అండి. అది కూడా డార్క్ నేవీ బ్లూ అనుకుంటా అండి. బ్లాక్ లాగా కనపడుతుంది కానీ బ్లూ అనుకుంటా. ఇది మాత్రం బ్లూనేనండి. ఇది సింపుల్ డిజైన్, చాలా బాగుంది. ఇది కాంబినేషన్ సూపర్ అండి. ఇది కాంబినేషన్ సూపర్గా ఉంది అసలు. అంటే కలర్కి ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. ఇది ఇలా చక్కగా ఉంది. బ్లూ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింట్ వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్, అదొకటి ఇదొకటి అండి. ఇది మనకి సపోటా కలర్కి మనకి ఇది ఒక లాంటి పింక్ డిసెంబరాల్ కలర్ లాగా ఉందండి, కొంచెం అట్లా ఇంచుమించుగా. ఇదొకటండి. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి మనకి బోర్డర్లో ఇక్కడ ఒక బ్లాక్, ఫ్లవర్ బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్ తోటి బ్లాక్ వేసారండి. చాలా బాగుందండి శారీ మొత్తం. కలర్ కాంబినేషన్ బాగుంది, సింపుల్గా ఉంది. ఇట్లా ఒక బ్లాక్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం క్లాస్గా ఉందన్నమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సపోటా కలర్ వస్తుందండి. ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఎల్లోకి మనకి ఎల్లో గ్రీన్ బాగా అడుగుతున్నారండి. ఎల్లో గ్రీన్ అంటే ఇది మరీ బాటిల్ గ్రీన్ కాకుండా ఇది ఒకలాంటి పట్టు చీరలకు వచ్చేదండి ఆ గ్రీన్ అండి. బాగుంది, మంచి గ్రీన్. అంటే బాటిల్ గ్రీన్ కంటే ఈ గ్రీన్ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి వర్లీ ప్రింట్ వస్తుందండి. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి. మంచి ఎల్లోకి ఈ గ్రీన్ కాంబినేషన్ వచ్చి డిజైన్ కూడా ఇట్లా చక్కటి డిజైన్ వచ్చిందండి దీనికి. అంతకుముందు కూడా వచ్చిందండి సేమ్ డిజైన్. చాలామంది అడిగారండి, అందుకని మళ్ళీ వేశారు వాళ్ళు ఈ డిజైను. ఇట్లా వచ్చేసి కింద వచ్చేసరికి మనకి బోర్డర్లో అలా వస్తుంది. ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి. అంటే బాటిల్ గ్రీన్ కాదండి, ఇది కొంచెం ఎమరాల్డ్ గ్రీన్లో కొంచెం డార్క్ అనమాట గ్రీను. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి
దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్. హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఒకలాంటి గ్రీన్ కలర్కి లైట్ సపోటా కలరు పళ్ళు అండి. ఇది పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది. శారీ వచ్చేసరికి ఇదండి. శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. మంచి సింపుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది ఇలాగా బ్లౌజ్. ఇది ప్రింట్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి అమరాళ్ళ గ్రీన్కి సపోటా కలర్ బార్డర్ వచ్చింది. డార్క్ సపోటా కలర్. ఇది ఇలాగా పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మనకి బ్లౌజ్ కూడా ఇలా సపోటా కలరే వస్తుంది. ఈ శారీ మొత్తం ఇట్లా బ్లాక్స్ వచ్చినాయండి. శారీ మొత్తం ఇలా బ్లాక్స్ ఇలా వస్తుంది. ఇట్లా అన్నమాట. ఇట్లా వస్తుందండి. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మంచి బ్లాక్స్ ఇట్లా. ఇది శారీ అండి. కలర్ కాంబినేషన్ ఇందాక చూపించింది దానికి రివర్స్ కాంబినేషన్ అండి. ఈ గ్రీన్కి బార్డర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఈ ఈ కలర్కి గ్రీన్ బార్డర్ వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇది కొంచెం కొన్ని క్రాసులు వస్తాయండి. ఇది వచ్చేసరికి ఫిష్ డిజైన్ వచ్చిందండి. ఫిష్ డిజైన్కి ఇట్లా వేసారనమాట. ఏయో బ్లాక్లు వేస్తూ ఉంటారండి. ఫిష్లు, బర్డ్స్ ఎంత లేటెస్ట్గా వేస్తున్నారు అట్లా. ఇది ఒకటి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ ఇది వచ్చేసరికి శారీ వచ్చేసరికి ఇదొక గ్రీన్ అండి. ఇదొక గ్రీన్కి చిన్న ప్రింట్ వేశారండి. ఇది ప్రమిదల డిజైన్ వస్తుందండి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వస్తుంది. రాయల్ బ్లూ కలరు. ఇది బ్లౌజ్ కూడా మనకి రాయల్ బ్లూ కలరే వస్తుంది. ఇలాగా ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. శారీ వచ్చేసరికి మనకి చిన్న ప్రింట్ వస్తుందండి. ఇలాగా చిన్న ప్రింట్ వేసారనమాట. ఇలాగా ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. కాంబినేషన్ అండి. ఇది మంచి ఎల్లోకి మనకి ఆరెంజ్ కలరు డిజైన్ వచ్చిందండి. అంటే పోయినసారి కూడా ఈ కలర్ కాంబినేషన్ బాగా అడిగారండి. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో కాదు, ఈ కలర్ వస్తుందండి. ఆరెంజ్ అంటే మరి డార్క్ ఆరెంజ్ కాదండి. ఇది కొంచెం చాలా బాగుంది. కలర్ వచ్చేసరికి మంచి కలర్, షైన్ కూడా ఈ కలర్లో బాగా కనపడుతుంది అనమాట. ఇది వచ్చేసరికి శారీ. ఇది కూడా ఫిష్ డిజైనే వేసారండి. ఇలా ఉంటుంది అనమాట శారీ. చాలా బాగుంది. ఇది పోయినసారి కూడా వచ్చినాయండి ఇవి. ఇది మళ్ళీ అడిగితే కొన్ని వేస్తారు, కొన్ని వేయరండి. అది మనకి ఇది శారీ. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఈ కలరే వస్తుంది. ఇదొక ఎల్లో కలర్ అండి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది గ్రీన్ వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషను. ఇది డిజైన్ వచ్చేసరికి చాలా బాగుందండి. డిజైన్ కూడా ఇది ఫ్లవర్ బంచెస్ వస్తుంది. చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ లీఫ్ డిజైన్ వస్తుంది. ఇలా వస్తుంది. బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇదొకటండి మంచి వైలెట్ కలర్కి ఎల్లో అండి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పట్టు అండి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లోకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఇలా బార్డర్ వస్తుంది ఎల్లో. ఇది కూడా పెద్ద బ్లాక్స్ వేసారండి. ఇది కూడా పెద్ద బ్లాక్స్ వచ్చినాయి అన్నమాట. ఇది శారీ. దానికి రివర్స్ కాంబినేషన్ అండి. అది వైలెట్కి ఎల్లో కదా, ఇది
ఎల్లోకి వైలెట్ అనమాట. ఇది ఇది పళ్ళు అండి. శారీస్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఇదొక శారీ అండి. ఇదొక ఇట్లా ఈ యొక్క బ్లాక్స్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్, బార్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో అది అన్నమాట. ఇది శారీ అండి. కాంబినేషన్ అండి మంచి, ఇది ఒకలాంటి పింక్కి ఇట్లా మనకి శనగపిండి కలర్, అంటే లెమన్ ఎల్లో అనుకోవచ్చు, లైట్ లెమన్ ఎల్లో కలరు. ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా ఇదే కండి, లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. శారీ వచ్చేసరికి మనకి ఎట్లా ఇదండి, డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్. కాంబినేషన్లోనే ఇది రివర్స్ కాంబినేషన్ అండి. ఇది చిన్న ప్రింట్ వచ్చిందండి, చిన్న స్మాల్ ప్రింట్ వచ్చింది. ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదండి బ్లౌజ్. ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఇలా ఉంటుంది, చిన్న ప్రింట్ వస్తుంది. ఇది శారీ. పింక్ లెమన్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో, శనగపిండి. ఇది వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లోకి ఇది గచ్చకాయ కలర్ అంటారు కదండి, ఆ కలర్ అనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. పళ్ళు ఇవి కూడా పెద్ద బ్లాక్సేనండి. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. ఇలాంటి గ్రే కలర్, గచ్చకాయ కలర్ అంటారు కదండి, అదండి ఇది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ. కాంబినేషన్ రివర్స్ కాంబినేషన్ అండి. అటొకటి ఇటొకటి వేస్తూ ఉంటారండి కలర్. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి పళ్ళు. ఇది బ్లౌజ్ అండి, మనకి డార్క్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్లో ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది మనకి. శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది బొమ్మలు వర్లీ ప్రింట్ లాగా ఇది ఒకలాంటి బొమ్మలు వచ్చినాయండి. మధ్యలో వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి డార్క్ సపోటా కలర్కి ఎమరాల్డ్ గ్రీన్ వచ్చిందండి. ఇది ఇలా పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ వస్తుంది, ఇలాగా గ్రీన్ పళ్ళు బ్లౌజు. ఈ శారీ మొత్తం డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది శారీ డిజైన్. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది. అండి ప్రింట్ మారింది అంతే, సేమ్ కలర్ కాంబినేషన్, ప్రింట్ మారుతుంది. ఇది వల్లి ప్రింట్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు, గ్రీన్ బ్లౌజు. ఇది ఇట్లా వస్తుందండి. దీనిలో ఎలిఫెంట్స్ ఉన్నాయండి, ఎలిఫెంట్ డిజైన్ ఉంది ఈ బోర్డర్లో. ఇందాక దానిలో ఏముందో చూడలేదండి సరిగ్గా. ఇది శారీ అండి. ఇది ఒకటి గ్రీన్ అండి. ఇది చిన్న డిజైన్ వచ్చింది. కొన్ని కర్ర రోలింగ్కి ఇస్తే లెంతలు చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. కొన్ని అయితే మామూలు రోలింగ్ అయితే కొంచెం చిన్న కొంచెం బాగా సాగదన్నమాట శారీ. ఇది కర్ర రోలింగు, అందుకే కొంచెం స్టిఫ్గా ఉంటాయండి. మీకు వాష్ అయినాక మీకు చాలా బాగుంటాయి, స్మూత్ అవుతాయి. ఇది బ్లౌజ్ అండి, పింక్ బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్. ఇది వచ్చేసరికి చిన్న ప్రింట్ వస్తుందండి, గ్రీన్కి పింక్ అనమాట, కొంచెం డార్క్ పింక్. ఇది పింక్. ఇది శారీ ఎంత బాగుందో చూడండి. శారీ పొడవు ఎక్కువ ఉంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి, ఇది ఒకలాంటి గ్రే కలర్ అండి, అదే గచ్చకాయ కలర్ అంటారా, కొంచెం అట్టాగా ఇంచుమించు కొంచెం అటు ఇటుగా అలాంటి కలర్, అదే పేరు అంటే కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి
మంచి పింక్కి ఆ కలర్ వస్తుంది అనమాట. బోర్డర్లో కొంచెం మనకి స్కర్ట్ బోర్డర్ లాగా వేసారండి, పెద్ద బోర్డర్ వస్తుంది. పైన వచ్చేసరికి మనకి చిన్న బోర్డరే వస్తుంది. ఇలాగ గ్రే వస్తుంది అనమాట. ఇక్కడ ఒక బ్లాక్, కింద వచ్చేసరికి మనకు కొంచెం బ్లాక్, పెద్ద బ్లాక్లు వేసారండి కొంచెం డిఫరెంట్గా. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, మనకి బ్లౌజ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ కలర్కి గచ్చకాయ కలర్ పళ్ళు, బ్లౌజు, బార్డర్ వస్తుందండి. ఇదొక బ్లాక్స్ అండి. ఈ సారీ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చూశారు కదండి. ఈరోజు మీకు కావాల్సిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.